మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఏనుగుల క్యాంప్ సందర్శకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అటవీ ప్రాంతంలో చుట్టూ గుట్టలు, చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మహారాష్ట్ర అటవీ శాఖ ఈ క్యాంపును ఏర్పాటు చేసింది. గడ్చిరోలి జిల్లా కమలాపూర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ ఏనుగుల క్యాంప్ మంచిర్యాల నుంచి 132 కిలోమీటర్ల దూరంలోనే ఉండటంతో తెలంగాణ నుంచి ఎక్కువ మంది సందర్శకులు వెళ్లేందుకు ఆసక్తిని చూపిస్తున్నారు. 1908లో బ్రిటిష్ పాలకుల కాలంలో ఏనుగులను వివిధ రకాల పనులకు వాడేవారు. ఇక్కడి విలువైన ప్రకృతి సంపదను ఇంగ్లాండ్కు తరలించే క్రమంలో పెద్ద పెద్ద యంత్రాలు లేకపోవడంతో ఏనుగులను వాడేవారు. 1965లో ఆళ్లపల్లి అడవిలో 4 ఏనుగులు మిగిలాయి. వాటిని కమలాపూర్కు తీసుకొచ్చి ఏనుగుల సంరక్షణ బాధ్యతను మహారాష్ట్ర అటవీ శాఖ చూస్తోంది. కాలక్రమేణా జంతువులతో పనులు చేయించరాదని ఆదేశించడంతో ఏనుగులను అటవీ శాఖ సంరక్షిస్తూ వస్తోంది. కమలాపూర్ అడవిలో ప్రస్తుతం 9 ఏనుగులు మాత్రమే ఉన్నాయి. ఇందులో 2 చిన్న ఏనుగులు ఉన్నాయి. వీటిల్లో పెద్ద ఏనుగుకు 90 సంవత్సరాలకు పైగా వయసు ఉంటుందని ఫారెస్ట్ గార్డులు తెలిపారు. మరొకటి 87 ఏళ్ల వరకు ఉంటుందన్నారు. 90 ఏళ్ల వయసు ఉన్న బసంతి అనే ఏనుగు అత్యధికంగా 15 అడుగుల ఎత్తుతో ఉండగా మిగతావి 8 నుంచి 12 అడుగుల ఎత్తు వరకు ఉన్నాయి.